అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ప్రసాదం పులిహార చేయిస్తున్నాం. ఇప్పుడు అంతా అయిపోతే ప్యాక్ చేసిన తర్వాత స్టార్ట్ అవుదాం. చూసారా ఫ్రెండ్స్, స్వాతి ఎలా రెడీ అయిపోయిందో. తెలుగింటి అమ్మాయిలాగా. ఫెస్టివల్స్ వస్తే అంతే, ఇంకా మేమందరం చాలా క్యూట్గా రెడీ అవుతాం. నర్సీపట్నం అనగానే పీవీఆర్ఏ కదా గుర్తొస్తుంది, అందుకే ఇది కూడా షూట్ చేసా. నర్సీపట్నం నుంచి మేడివాడ వెళ్తున్నాం ఇప్పుడు మనం. దారిలో పూలదండలు, అరటిగెలలు అన్నీ తీసుకొని వెళ్తున్నాం. తాతయ్య వాళ్ళది ఒక కార్, మేమేమో ఇంకో కార్లో వెళ్తున్నాం. ఒక కార్ అంతా ఇవన్నీ పెట్టడానికే స్పేస్ సరిపోతుంది. ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం మహాకాయ వీరం. రథసప్తమి రోజున మేము ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేస్తాం. ఈ పండగ స్పెషల్ ఏంటంటే అందరూ ఎవరు ఎక్కడున్నా సరే రథసప్తమికి మాత్రం కలవాల్సిందే. అందరూ మేడివాడ వస్తారు. ఇంకా వదిన పెద్దమ్మ అంటే వీళ్ళు ఆల్రెడీ మేడివాడలోనే ఉంటారు కాబట్టి ముందే రీచ్ అయిపోయారు టెంపుల్కి. మేము వచ్చేసరికి ఉన్నారు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనం ఏ టైంకి వెళ్ళినా సరే క్యూలో నించునే పని లేకుండా ఎప్పుడైనా ఎలా చేసేస్తారు వెంటనే మన ఫ్యామిలీ వరకు. ఇదే ఆంజనేయ స్వామి గుడి. ఇది చాలా చిన్నదైన చాలా చాలా ఫేమస్ టెంపుల్. స్వామివారు అంటే మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా నమ్మకం. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మేమందరం ఆంజనేయ స్వామి భక్తులు అని చెప్పచ్చు. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పేపర్లో మన గోత్రనామాలన్నీ రాసి పూజారి గారికి ఇస్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు, పేర్లన్నీ చదివేస్తారు. చూస్తున్నారుగా మా అందరి చేతిలో గజమాలలు. ఈచ్ దండ 1500 అలా పడుతుంది. ఏరియాని బట్టి రేట్స్ ఉంటాయి అన్నమాట. మనకి నచ్చినట్టు ఆర్డర్ ఇచ్చి ఏ పూలతో చేయాలో ఆ పూలతో చెప్తే వాళ్ళు చేస్తారు. ఇక్కడ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాల మా స్వాతి వాళ్ళు చేయించారు. సో అలా తమలపాకుల మాల ఇస్తామా గజమాల ఇస్తామా అనేది టోటలీ మన చాయిస్. స్వామికి మనకి తోచినంతలో మనకి నచ్చిన దానిలో ఇలా సమర్పించుకోవచ్చు. ఇక్కడ చాలామంది మొబైల్స్ పట్టుకొనే ఉన్నారు. అందరూ వ్లాగ్స్ రికార్డ్ చేసుకుంటున్నారు సేమ్ నాలాగా. మా ధ్రువకి ఫుల్ ఫీవర్ పాపం, అయినా కూడా వచ్చాడు స్వామి కోసం అంత దూరం నుంచి. పిల్లలతో ఆడుకుంటున్నాడు ఇప్పుడు. ఇక్కడ ఏంటంటే అమ్మమ్మ చెప్తుంది, పూలదండలు సరిగా కట్టు బాబు, అలా చేయి ఇలా చేయండి. అమ్మమ్మకి అన్నీ కరెక్ట్గా నీట్గా ఉండాలి ఎక్కడైనా సరే. స్వామి దగ్గర ఎవరో పూజలు చేస్తున్నారు. మనకంటే కొంచెం ముందు వెళ్ళిన వాళ్ళు వచ్చేస్తే ఇంకా మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. పూజలన్నీ చేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా. అంతవరకు కొంచెం వెయిటింగ్ తప్పదు, కొంచెం వెయిటింగ్ అంతే. ధర్మా ఉళిసో సత్య మెరెసో వజ్రదేహి బారో జై 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 చూసారు కదా, నిమ్మకాయల దండ కూడా ఇవ్వచ్చు. అలా తమలపాకులు, పూల దండలు, నిమ్మకాయలతో చేసిన దండ ఏదైనా మనం ఇవ్వచ్చు స్వామికి. అందరూ 1 by 1 ఇస్తూ ఉంటే ఒకరు వేసింది తీసేసిన తర్వాత మళ్ళీ వేస్తున్నారు. ఇప్పుడు మన దండలు వేస్తున్నారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం మహాకాయ వీరం. ప్రళయ వినడయలి అసురర ఎదురిసు గగన విచరుగలి గడగడ నడుగిసు ధర్మా ఉళిసో సత్య మెరెసో వజ్రదేహి బారో జై 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామదూతం మహాకాయ వీరం. ప్రళయ వినడయలి అసురర ఎదురిసు గగన విచరుగలి గడగడ నడుగిసు ధర్మా ఉళిసో సత్య మెరెసో వజ్రదేహి బారో జై 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 వినడయలి అసురర ఎదురిసు గగన విచరు
అబ్బబ్బా, స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా, ఎంత బాగున్నాడు ఆ స్వామి. మా ఫ్యామిలీ నుంచి ఒక వెండి కిరీటం చేయించి స్వామికి ఇచ్చాము. అలాగే ఒక విగ్రహం చిన్నది కూడా ఇచ్చారంట. అయిపోయింది, స్వామి దగ్గర పూజలు చేసాం, బయటకు వచ్చి కూడా పూజలు చేసాము. ఏదో డిస్కషన్స్ అవుతున్నాయి ఇంకా. ఇక్కడ ఆంజనేయ స్వామి తాడులు కట్టించుకోవడానికి వచ్చాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోతుంది, కానీ చూడండి క్యూ, ఇంకా జనాలు అలా వస్తూనే ఉంటారు. మధ్యాహ్నం వరకు ఇంక ఇలా రష్గానే ఉంటుంది. ఇంకా మనం తెచ్చిన ప్రసాదాలన్నీ పంచి పెడదాం. ఇక్కడ ఆమె వాళ్ళు సపరేట్గా చేయించి తీసుకొచ్చారు, అలాగే మనం చేయించి తీసుకొచ్చాం. లోకల్గా ఉన్నవారికి లేని వారికి కూడా ముఖ్య గమనిక, ప్రతి మంగళవారం కూడా స్వామివారి యొక్క ఆలయ సన్నిధిలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తు మహాశయులు ఈ విషయాన్ని గమనించి కమిటీ వారికి 2500 రూపాయలు మీరు ఇస్తే మీ పేరుపై ఒక్క మంగళవారం అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు ఏర్పరుస్తారు. దయచేసి అందుబాటులో ఉన్నా లేకపోయినా 2500 రూపాయలని కమిటీ వారికి అందజేస్తే మీ పేరులతో గోత్రనామాలతో కమిటీ వారు ఇక్కడ అన్న సమారాధన అనౌన్స్మెంట్ విన్నారు కదా, అన్న సంతర్పణ జరుగుతుంది అని. దానికోసం అమ్మమ్మ వాళ్ళు మనీ అయినా ఇస్తారు, లేదా బియ్యం అయినా ఇస్తారంట ప్రతి ఇయర్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలా పూజలు జరుగుతాయి. ఈవినింగ్ ఏమో తీర్థం సాగుతుంది. ఇంకా సెలబ్రిటీస్ కానీ ఇంకా మంచి మంచి డాన్సర్స్ అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తారు. ఈవినింగ్ మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టాయ్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇంకా కానీ మేము ఎప్పుడు పూజ చేసుకుని ఆఫ్టర్నూన్ వరకు ఉండి ప్రసాదాలన్నీ పనిచేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయిపోతాం. ఈవినింగ్ వరకు ఉండి ఎప్పుడూ తీర్థం చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, కానీ ఈ మధ్యకాలంలో ఇంకెప్పుడూ ఈవినింగ్ వరకు లేము. ఇంకా ఇదిగో తాతయ్య, నేను అందరూ ఇంకా ప్రసాదాలు తింటున్నాం. ఈ స్వాతి మాత్రం అలా పంచి పెడుతూనే ఉంది అయిపోయే వరకు. అమ్మమ్మ, స్వాతి అందరూ అక్కడే ఉన్నారు. బ్యాండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. మనం ఇంటికి వెళ్ళేసరికి టెంపుల్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసాం లంచ్ చేయడానికి. భారతి చెప్పు, ఇదేంటి? పొంగల్ గాయస్ అయిపోయేసారు గాయస్. ఏ తినమమ్మా నువ్వు? అదే అదే ఈవిడ ఏ చూపించు. ఓకే, వీడియోలో నేనేది అంటాడు, మళ్ళీ వీడియో రిలీజ్ అయిన తర్వాత. ఇది మా గోవింద్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జున్ను ఛానల్.